హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక పెద్ద ఇది అయిపోయింది. స్కూల్కి వెళ్ళి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ రావడం జరిగింది. ఏమీ లేదు, ఎందుకంటే ఈరోజు పోచమ్మ గుడిలో అమ్మవారి కళ్యాణం అయితే జరిగింది. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చివరి వరకు చూడండి. సోమశిల వీడియోస్ ఖచ్చితంగా దేవుడికి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ సపోర్ట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకైతే మరిన్ని వీడియోస్ అందిస్తాం. మేమైతే ఇంటి నుంచి బయలుదేరాము. పువ్వులు అన్నీ తీసుకొని దేవుడికి సంబంధించిన అమ్మవారికి సంబంధించినవి ఇక గుడికి అయితే వెళ్ళాను. చూడండి, కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆ పూజ అంతా అయిపోయింది. ఇక మమ్మల్ని అయితే మధ్యాహ్నం తర్వాత రమ్మన్నారు. చాలా రష్ ఉంటుంది, మీకు ఏమైనా పనులు ఉంటే చూసుకొని రమ్మన్నారు. కాబట్టి మేమైతే మా పనులు చూసుకొని కూడా వెళ్ళడం జరిగింది అమ్మవారి దగ్గరికి. ఇక చూడండి, కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా అయింది పూజ. లోపల నుంచి అదిగోండి, అప్పుడే అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ప్రదక్షిణ కోసం అయితే తీసుకొచ్చారు. ఎంత బాగా వేసారు చూడండి. అమ్మవారి దగ్గర వేస్తారు కదా, దీన్ని ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు. పోలియో ఏదో అంటారు సంథింగ్. ఇక లోపలికి అయితే వెళ్ళినాం మేము. ఇవన్నీ తీసుకొని బయట అయితే మళ్ళీ పూజ జరుగుతుంది. ఇక తీసుకెళ్ళి అన్నీ కూడా తాంబాలను పెట్టియడం అయితే జరుగుతుంది ఎప్పుడు కూడా, ప్రతిసారి. పూలదండ తీసుకెళ్ళినాం, పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, యాపిల్స్, కొబ్బరికాయలు కొట్టినాయి, బయట కొట్టినాయి. అమ్మవారికి స్వీట్ బాక్స్ కూడా ఇవన్నీ తీసుకెళ్ళాం అనమాట. ఇక దండ అయితే వేయడం జరుగుతుంది. అమ్మవారు అయితే కళ్యాణం రోజు ఎంత బాగా వెలిగిపోతున్నారో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా మళ్ళీ నేను అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. ఇక నా కోసం అయితే వీళ్ళు వెయిట్ చేశారు. వేరే పని ఉంటే చూసుకొని మా హస్బెండ్ కూడా రెడీ అయి ఉన్నాడు. అబ్బా చూడండి, శశాంక్కి అగరబత్తి పెట్టాలంటే మస్తు ఇష్టము. వాళ్ళ నాన్న ఏం చేస్తా అది చేయాలంటాడు అమ్మవారి దగ్గర అయితే గుడిలో. ఇవంతా కూడా దేవుడి కృప, అమ్మవారి కృప లేనిది మనం ఇక్కడ దాకా రాలేమండి. అమ్మవారు రప్పించుకుంటేనే మనం అయితే రాగలుగుతాము. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇక అక్కడైతే బుట్ట అవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. బయట అయితే అంకుల్ అయితే చేస్తాడు ఎప్పుడు పూజ. బయట అంకుల్ బిజీ ఉన్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అయితే పూజ కార్యక్రమం అంతా చేస్తున్నాడు. ఇవాళ అయితే అమ్మవారు ఎంత అలంకరణతో ఉన్నారు. ఇక హారతి అయితే ఇచ్చి బయట ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అక్షంతలు, బొట్టు, బండారు అదంతా చేతిలో వేస్తే మనం పాదాల దగ్గర సమర్పిస్తాం. అక్కడ అమ్మవారి దగ్గర ఒడి బియ్యాన్ని కూడా వాళ్ళు లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర సమర్పించుకుంటున్నారు. బయట అయితే ఒక ఆయన ఎప్పుడు బొట్టు అయితే పెడతాడనమాట మాకు. మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చారు. ఏదో ఒడి బియ్యం కార్యక్రమం ఉందన్నమాట అమ్మవారి దగ్గర. ఇక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గుళ్ళు అయితే కొద్దిసేపు కూర్చున్నాం. బయట మెయిన్ బోనాలు ఇవాళ అమ్మవారికి అయితే ఎక్కించడం జరిగింది. గుడి పంతులు ఉంటారు కదా వాళ్ళు. మళ్ళీ ఒకసారి చూడండి, అమ్మవారి దగ్గర అదే ఆ రంగుల ముగ్గులతో వేస్తారు కదా, ఇక్కడ ఏదో మంటలతోనే కూడా పెట్టిర్రు. పేర్లు అయితే తెలియదు నాకు, తెలియంది చెప్పొద్దు. బొడ్రాయి దగ్గర లాస్ట్ చివరిలో అయితే భోజన కార్యక్రమం కూడా అయ్యింది. మంచిగా నేనైతే తిన్నా, వీళ్ళిద్దరు అయితే తినలేదు. మంచిగా ఉండే పప్పు, సాంబారు, వంకాయ